పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గంగపాలెంలో పశువులపై దాడి చేసి 14 దూడలు ఒక గేదెను చంపేసింది ఈ పెద్ద పులి. గొరగమ్మి గ్రామ సమీపంలో పెద్ద పులి ఉన్నట్టు డ్రోన్ ట్రాకర్లతో గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పులిని బంధించేందుకు 5 ప్రత్యేక బృందాలతో ప్రయత్నిస్తున్నారు. ట్రాంకులైజర్స్ ఇచ్చి పెద్ద పులిని బంధించేందుకు ప్రయత్నాలు చేయగా ఆఖరి నిమిషంలో పులి తప్పించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, త్వరలోనే పులిని బంధిస్తామని చెప్తున్నారు అధికారులు. పెద్ద పులి సంచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. చెప్పండి, ట్రాంక్యులైజర్స్ ఇచ్చి బంధించే ప్రయత్నం చేస్తున్నట్టుగా అటవీ అధికారులు చెప్తున్నారు. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? పెద్ద పులి సంచారం పోలవరం జిల్లాలో 3 నెలలుగా కొనసాగుతుంది. అంతకు ముందు తూర్పుగోదావరి జిల్లాలో అంటే పెద్ద పులి రామచంద్రపురంలో పట్టుకోవటం, రామచంద్రపురం నియోజకవర్గంలో అక్కడి నుంచి పాపకొండల అభయారణ్యాన్ని తరలించి దానికి ట్రాకర్ కూడా పెట్టడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత పెద్దపల్లి మళ్ళీ వెనక్కి రావటం, అక్కడి నుంచి రంపచోడవరం ఏరియా ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల్లో సంచరిస్తుంది. దాదాపు 3 నెలలుగా పుల్లు పెట్టుకుందామని ఫారెస్ట్ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. అయినా సరే ఎక్కడ చిక్కే పరిస్థితి కనిపించలేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామానికి వెళ్తే ఒక్కొక్క చోట బస్సు అయితే అక్కడ ఉన్న దేవుని చంపడమే పనిగా పెట్టుకుని లక్ష్యంగా పెట్టుకుని కొనసాగుతుంది. ఇప్పటి వరకు నిన్న ఒక్కరోజు దేవీపట్నం మండలంలో గంగంపాలెంలో 14 దూడల మందని దాడి చేయడంతో 14 దూడలు మరణించాయి, మృత్యుందాయి. దాంతో యజమానులంతా లెరవేమని వేలు పెడుతున్నారు. మరోవైపు పురుడు పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు అయితే అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు, కానీ ఎక్కడికక్కడ తప్పించుకుంటుంది. దాంతో ట్రాక్టరైజర్తో దాన్ని షూట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నం నుంచి కూడా ముళ్ళ పొదలో దాక్కుని పులి కాస్త ఒక్కసారి వెళ్ళిపోవడంతో ట్రాంక్యులైజర్ ఉపయోగించే అవకాశం లేకుండా పోయింది. ఆ ప్రత్యేక ర్యాపిడ్ ఫైర్ టీంని తీసుకొచ్చి పుల్లు బంధించే ప్రయత్నం చేస్తున్నా సరే ఇప్పటిదాకా సక్సెస్ కాలేదు. దీంతో చాలా టీంలు పుల్లు పట్టుకోవడానికి పనిచేస్తున్నాయి, అయినా సరే ఎక్కడ చెప్పే పరిస్థితి కనపట్లేదు. అయితే దాని మీద ట్రాకర్ ఏర్పాటు చేస్తారు, జీపీఎస్ ట్రాకర్. దాని వల్ల ఎక్కడికక్కడ దాని మూమెంట్స్ అయితే తెలుస్తున్నాయి. దాంతో ఎన్ని కనుక్కుని దాని వెనకాల వీళ్ళు ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. మనుషుల మీద ఎక్కడ దాడి చేయకపోయినా సరే గ్రామ శివార్లు ఎక్కడికక్కడ బస్ చేయడంతో మొత్తం గ్రామం అంతా కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే గ్రామంలో దోళ్ల పశువులు చాలా ఎక్కువగా ఏజెన్సీలో ఉంటూ అక్కడ ఆహారం లభించడంతో బయటకు వెళ్లకుండా 3 నెలల నుంచి ఏజెన్సీ ప్రాంతంలోని పులి సంచరిస్తుంది. దాంతో ఇప్పటికీ ఈ భయాందోళనలు అయితే తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఓకే హరీష్, థ్యాంక్ యూ.